యాదాద్రి భువనగిరి జిల్లాలో పండగ పూట రేవంత్ సర్కార్ అలజడి సృష్టిస్తోంది. కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తోంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ ధర్నాను భగ్నం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద లక్ష్మయ్య గౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్తో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? మమతా కాసేపటి క్రితమే మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఉదయం నుంచి కూడా ఎందుకు అరాచకం సృష్టిస్తూ ఉన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో అయితే ఒక పీతాహ వాతావరణం మనకు కనపడింది. వందలాది మంది పోలీసులు అక్కడ ఉన్నారు. సామాన్య ప్రజలను తనిఖీలు చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా తనిఖీలు చేశారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిన్న జరిగినటువంటి దాడిని ఖండిస్తూ అక్కడ నిరసన కార్యక్రమాన్ని పిలుపునిస్తే ఎందుకు ఇంతలా భయపడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పండగ వేళ అర్ధరాత్రి నుంచి కూడా కార్యకర్తల్ని ఇళ్లలోంచి లాక్కొచ్చి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ చుట్టాలకు దూరం చేశారు, బంధువులకు దూరం చేశారు. ఇప్పుడు మూడవుతోంది, ఇప్పటి వరకు వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఆగ్రహం చేస్తూ ఉన్నారు. గట్కేసర్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు పంతూ ఉన్నారు. సార్, కార్యకర్తలు ఆవేదన చెందుతా ఉన్నారు. సార్, పండగ పూట ఇంత అలజడి ఎందుకు కలుగుతూ ఉంది? ఎందుకు ఇంత ఆర్టీసీ బస్సులు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నారు? నిన్న దాడిని కూడా మీరు ఏ విధంగా ఖండిస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన యాదాద్రి భువనగిరిలో నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన దాడి ఇదొక చిల్లర విషయం, ఇదొక పిరికి పందల చర్య. ప్రజల తరఫున మనం ఏదైతే ప్రశ్నిస్తున్నామో వాటికి సమాధానం చెప్పే స్థితిలో లేని రేవంత్ రెడ్డి ఆలోచనలను ప్రతిబింబిస్తుంది నిన్నటి దాడి. సంవత్సర కాలంగా సమస్యలపై నుంచి డైవర్షన్ చేసే ప్రయత్నం చేసినారు, దారి మరల్చే ప్రయత్నం. రైతు బంధు ఇష్యూ వస్తే రైతులు మాట్లాడుకోకుండా ఏదో ఒకటి సృష్టించడం, కాళేశ్వరం సృష్టించడం, ఏదో కారంటే దాన్ని సృష్టించడం రకరకాలుగా, లేదా కేటీఆర్ గారి పైన కేసులు, హరీష్ రావు గారి పైన కేసులు, కవిత గారి పైన కేసులు, కేసీఆర్ గారి పైన కేసులు, ఇట్లాంటి చిల్లర చేష్టలతోని మీడియాను డైవర్ట్ చేసేస్తూ ప్రజల చర్చలను పక్కదారి మళ్లించాలని ఒక చిల్లర ప్రయత్నంతో బతికినారు సంవత్సర కాలంలో. వాస్తవానికి ఇందులో రేవంత్ రెడ్డిని చూస్తే నాకు కొంచెం పాపం కొంత బాధ కూడా కలుగుతుంది. ఎవరికైనా ఇటువంటి పరిస్థితి 4 ఏళ్ల తర్వాత వస్తుంది, గవర్నమెంట్లకు వస్తే. కానీ మొదటి సంవత్సరంలోనే పాపం మొదటి రోజు నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాడు. ఏడాదికి అయిపోయింది అది. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి? ఏదో దాడులు చేసి బాధపెట్టిస్తా అనుకునే ఒక చిల్లర వేషానికి వచ్చిండు. కానీ ఇట్లాంటి దాడులు ఇవి మనం ఆపలేమనే సంగతి ఆయనకు తెలియదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న నాడు ఆయన ఎక్కడున్నాడో ఏందో అడ్రస్ లేకుంటున్నాడు, మన సత్తా ఏందో తెలియకుంటున్నాడు. పాపం ప్రభుత్వం అంటే కేవలం పోలీస్ శాఖనే పోలీస్ శాఖతో పనిచేయించుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాడు. పోలీస్ శాఖలో కూడా ఎవరో ఒకరిద్దరు అధికారులు, ఓ బాధ్యత లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు, సోయి లేని వాళ్ళు, ఒకటిద్దరు అధికారులు చేసే మద్దతుతోని కింది స్థాయి పోలీసులను కూడా వాడుకునే చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సంఘటన మనం చూసినాం, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించింది. ఇవాళ ప్రజాస్వామికంగా మన నిరసన తెలియజేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అక్కడ కార్యక్రమం తీసుకుంది. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాస్తవంగా పెద్ద రౌడీలు అనడానికి కూడా నాకు ఎందుకు మనసు చెప్తలేదు, బచ్చగాండ్లు వాళ్ళను మంచిగా పోలీస్ వెహికల్స్లో కూర్చోబెట్టుకొని సెల్ఫీలు తీయించుకుంటూ వాడేదో చెత్తబాగుడు బాగుతూ వాళ్ళకి తెలిసింది కదే తీసుకుపోయినారు. రాజమర్యాదలు తీసుకుపోయి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పెట్టి, దానికి మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడొచ్చి దాడి చేస్తారో, ప్రజలు ఎక్కడ దాడి చేస్తారో అని చెప్పి చుట్టూ రాత్రి 100 మంది పోలీసులను పెట్టుకొని పాపం ప్రొటెక్షన్ ఇచ్చి పంపినారు. అదే పద్ధతుల్లో రాత్రి నుంచి వెళ్ళి మొదలుపెట్టినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తే అంటే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారేమో అని చెప్పి దానికి ఎక్కడికక్కడ అరెస్టులు, భయభ్రాంతులను గురి చేయడం, ఈ పని చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు ఎంత ఆపినా ఆగలే. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు తెగ చూపించారు, చెప్పిన జాగా చేరుకున్నారు. అదే అంబేద్కర్ విగ్రహం దగ్గర చేరుకున్నారు, తప్పకుండా వాళ్ళ నిరసన తెలియజేసారు, అయిపోయింది. సరే, అక్కడ వాళ్ళని కూడా తీసుకుపోయినారు. ఈ తోపులాటల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షుడికి దెబ్బ తగిలింది, అట్లే మా కార్యకర్తకు కూడా దెబ్బ తగిలి సీరియస్గా ఇంజూరీ అని చెప్పి సమాచారం వచ్చింది.
నేను తప్పకుండా భువనగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి దాన్ని అంతా కూడా చూసేసి క్లీన్ చేసేసి మరి దెబ్బగిలిన మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పరామర్శించడం కొరకు నేను బయలుదేరి వచ్చిన. నేను రాస్తారోకోని చేస్తామని చెప్పలేదు, లేకపోతే ధర్నా చేస్తామని చెప్పలేదు. చాలా క్లియర్గా నేను వచ్చింది ఆ పని మీద. కానీ పాపం భయపడిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆర్డర్ కావాలన్నట ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టడానికి. సిపి గారు డీసీపీ గారు కూడా మాట్లాడితే మా దగ్గర ఏం లేదు సార్, పైనుంచి వెళ్ళి అంటున్నారు. ఇంకా పైన అంటే ఏ ఆకాశం నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఇంత భయపడుతున్నాడు రేవంత్? పాపం మాకు నవ్వొస్తూ ఉంది వీళ్ళని చూస్తూ ఉంటే. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా ముందుంది కదా ముసల పండగ, అప్పుడే ఏమైందని, దేని కొరకు ఇదంతా, ఎందుకు ఇంత చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు? ఎంతకాలం ఆపుతుంది పోలీసు? 10 మందో 20 మందో 50 మంది వస్తే ఆపుతుంది. నిజంగానే ఒక సందర్భం వచ్చి ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఎటు పారిపోవాలి? వీళ్ళు ఈ చరిత్ర తెలియని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, సోయి లేని వాళ్ళు, ప్రజల పట్ల ఒక అంచనా లేని వాళ్ళు చేసే చిల్లర వ్యవహారాలు ఇవన్నీ కూడా. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి, జాతీయ కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటుపోతుంది, ప్రజలు ఇచ్చిన హామీలేంది, ప్రజలకు ఇచ్చిన హామీలేంది, దేన్ని నమ్మి ప్రజలు ఓటేసినరు, ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న పని ఏంది అనే దాని పట్ల సోయి లేకుండా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇటువంటి చిల్లర చేష్టలు మానుకోవాలి. పోలీసుల ద్వారా, దీని ద్వారా, దాడుల ద్వారా ఆపుతామని అనుకుంటే అది తెలివి తక్కువతనం అవుతుంది, సరైన పద్ధతి కాదు. సార్, మీరు సెంటిమెంట్గా భావిస్తారు సార్, పార్టీ కార్యాలయాలు దేవాలయాలుగా చూస్తారు, అక్కడి నుంచే కార్యాచరణ మొదలవుతుంది. నేరుగా అక్కడికి వచ్చే అద్దాలు, కంప్యూటర్లు అవన్నీ కూడా ధ్వంసం చేయడానికి కూడా ఎట్లా చూస్తూ ఉన్నారు? కేసీఆర్ గారు కూడా దీనిపైన ఎట్లా ఉన్నారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ దివాలా కొరతనం ఇక్కడ బయటపడుతుంది. వాళ్ళ కార్యాలయాలు కూడా లేవు. 100 ఏళ్ల పార్టీ, ఇంత పెద్ద పార్టీ, మేము ఇన్నేళ్ళు పరిపాలన చేసినాం ఈ దేశాన్ని అని చెప్పుకునే పార్టీకి కనీసం కార్యాలయాలు లేవు. మా వాళ్ళు పోయి చూసొద్దాం అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎట్టుంటే చూద్దామని అనుకుంటే ఏడ లేదు. నల్గొండలో లేదు, భువనగిరిలో లేదు, సూర్యాపేట లేదు, ఎక్కడ కూడా లేదు. ఉంటే తెలుస్తుండేది కానీ, కాకపోతే మేము ఆ కార్యక్రమం ఇస్తలేము, తీసుకోవట్లేము. లేకపోయినా మా కార్యకర్తలు ఎవరెవరు కొంతమంది వాళ్ళకి పోదురేమో, అట్లా చాలామంది సిద్ధమవుతారు ఎక్కడికక్కడ. వీళ్ళు పిలిపిస్తే రాష్ట్రమంతటి నుంచి భువనగిరి రావడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు అందరూ కూడా. ఇది వాళ్ళకి లేనిది మాకున్నదన్న ఈర్ష్య కనబడుతుంది. ఏదో ఇది కూడా కొడతాం, అది కూడా కొడతామని చిల్లర వేషాలు వేసిండ్రు. ఇప్పుడు నిజంగానే కొంచెం అనుకొని ఉంటే నిన్న వచ్చినవాడు మళ్ళీ ఎట్లా పోనో తెలుస్తుండే. ఒక్కసారి కనుక ఆడికి వచ్చి ఉంటే, మా వాళ్ళు అట్లాంటి ఆలోచనలు లేరు. ఎందుకంటే మాకు అలవాటు లేదు. హింస మీద బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కూడా నమ్మకం లేదు. గాంధీ ఎప్పుడో 100 ఏళ్ల కింద చెప్పిన మార్గమే సరైన మార్గం అని చెప్పి నమ్మిన కేసీఆర్ అదే పద్ధతుల్లో తెలంగాణ తీసుకొచ్చిండు. మమ్మల్ని గత 10 సంవత్సరాలు కూడా అదే పద్ధతుల్లో ప్రభుత్వంలో ఉన్నా సరే ఎక్కడ కూడా ఒక చిన్న భౌతికమైన దాడి జరగకుండా, ప్రత్యేకించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతకుముందు మీ అందరికీ కూడా తెలుసు, ఈ జిల్లాలో ఎన్నికలు వచ్చినాయంటే 50-100 కేసులు అవుతుండే, ప్రతి ఎన్నికకు 5-10 మర్డర్లు అవుతుండే, వందలాదిగా అటెంప్ట్ మర్డర్ కేసులు అవుతుండే, వేలాది కేసులు నమోదవుతుండే. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక రాజకీయ కేసు కూడా నమోదు కానీ లేదు. మేము కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో ఆ పద్ధతిలోనే పోయినాం. అటువంటి జిల్లాను గంత దుర్మార్గంగా ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన్నుకొని చచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కొట్టుకొని చచ్చిపోయిన సందర్భాలు 100,000 ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఏ ఊరి పోయినా 2-3 గోరీలు ఎదురయ్యేది మనకు. కానీ ఇవాళ వాటిని కూడా కనపడకుండా అద్భుతంగా సస్యశ్యామలం చేసినాం. ఆ గ్రామాలను కూడా ప్రశాంతంగా ఉండే పద్ధతుల్లో చేసినాం, శాంతియుతమైన వాతావరణం కల్పించినాం. ఇవాళ ఏ ఊరికి పోయినా సీసీ రోడ్లు, పచ్చడి చెట్లు కనిపించే పద్ధతిలో హరితహారం పైన దృష్టి పెట్టినాం తప్ప ఈ పనికిమాల కొట్లాటలు, కేసులపైన మేము ఎప్పుడు కూడా పోనివ్వలేము మేము అసలు. అది మా విధానం, కేసీఆర్ విధానం కాదు, మాకు ఎప్పుడు చెప్పలేదు. కానీ వాళ్ళ పాపం వాళ్ళ బుద్ధులు అటువంటివి, వాళ్ళ ఆలోచనలు అటువంటివి, పయ్యోలో ఎట్లున్నాయి కాబట్టి కిందోళ్ళకి అట్లా వస్తున్నాయి. యథా రాజా తదా ప్రజ. రేవంత్ రెడ్డి రోజు ఏం వాగుతున్నాడో, ఏం చేస్తున్నాడో గది కింది కార్యకర్త కూడా అలవాటు అవుతా ఉంది. కాబట్టి వాళ్ళకి సోయి లేకట్టయితే తర్వాత వచ్చే పరిణామాలు ఏందని తెలియదు, వీళ్ళకి తెలియదు. తర్వాత ఏం జరగబోద్ది అనే సంగతి నిన్న వచ్చిన దాంట్లో ఒక్కడికి కూడా తెలియదు. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు లేరు అంత పెద్దగా. రేవంత్ రెడ్డి జ్ఞానమే వాళ్ళకి కూడా వచ్చింది. అందుకని ఇటువంటి చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నేను చెప్తున్నా, జిల్లాలో ఉండే కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా, ఈ చిల్లర వేషాలు జరగనీయకండి, మంచిది కాదు మీకు కూడా. ఎందుకంటే ఇది చివరిసారి అధికారం మీకు. మళ్ళీ ఇప్పుడు మనం బతుకున్న వాళ్ళం ఎవరో బతుకున్నంతకాలం బీఆర్ఎస్ పార్టీనే ఉంటుంది తప్ప ఇక మళ్ళీ మీరు పొరపాట్లు కూడా ఊహించడానికి కూడా లేదు మీకు అది. కానీ అప్పుడు మీరు ఇటువంటి అన్ని మా వాళ్ళని రాసి పెట్టుకుంటున్నారు. మా కార్యకర్తలు, పోలీసులు, ఏసీఆర్ కూడా మా వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు
స్టేషన్ వైజు, సర్కిల్ వైజు, డివిజన్ వైజు, జిల్లా వైజు, అక్కడ రాష్ట్రంలో కూడా ఏసీఆర్లు మామూలు కూడా రాసి పెట్టుకుంటున్నారు. అన్నీ కూడా మేము బదులు తీసుకుంటామన్నా ఇంకోటి నేను అనడం లేదు, కానీ తప్పకుండా చట్టపరమైన చర్యలు అవ్వాలి కూడా ఉంటాయి వీళ్ళపైన. చాలామంది అనుకుంటున్నట్టున్నారు ఏం కాదులే మనం ఉంటామా, కొంతమంది రిటైర్ అవుతాం కదా అనుకుంటున్నారు. తర్వాత కూడా ఉంటాయి, తప్పకుండా చర్యకు ప్రతిచర్య ఉంటుంది, కానీ చట్ట ప్రకారం ఉంటుంది. తప్పకుండా నేను జిల్లా కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, ఇటువంటి మంచిది కాదు. ఈ జిల్లాలో ఇటువంటి ప్రేరేపించడం మొదలు పెడితే ఎవడు భయపడడు, ఎక్కడ కూడా ఆగదు, దీనికి ఫుల్ స్టాప్ ఉండదు. మళ్ళీ మంచిది మీరు ఆలోచించుకోమని కూడా నేను చెప్తా ఉన్నాను. సార్, కర్ఫ్యూలు జరుగుతూ ఉన్నాయి, మళ్ళొకసారి కూడా ఎక్కడికక్కడ కూడా శాంతి భద్రతల సమస్యని తలెత్తాం సార్. బ్రాండ్ మీద తగ్గుతుందా సార్ తెలంగాణది? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని హక్కుల గురించి మాట్లాడుతున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, దీని విధానం కూడా ఎట్లా చూడాలి? నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన సిపి గారికి కూడా, సిపి గారు ఇది సరైన పద్ధతి కాదు, ఆపరేషన్ గుండాలని ఆపడం లేదు. మేము చట్టాన్ని గౌరవించి ముందుకు పోయే వాళ్ళం, మమ్మల్ని ఆపుతున్నారు, ఇది సరైన విధానం కాదు. ఇది ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు పోతున్నాయి, పోలీస్ పనిచేసే విధానం పోతుంది. వాళ్ళ మీడియాలో చూస్తున్నారు అందరూ కూడా. రేవంత్ రెడ్డి ప్రధాన మీడియాను ఆపుకుంటే ఆపుకోవచ్చు, కానీ వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇతర పద్ధతుల్లో ప్రతి చిన్న గూడానికి, తండకు, ప్రతి చోటికి కూడా చేరుకుంటా ఉంది వార్త, ఎప్పుడు కూడా ఆగటం లేదు. నిన్న పోలీసులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తించారు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల ఎట్లా ప్రవర్తించారనే విషయం ఇవాళ మొత్తం ప్రపంచం చూసింది. ఇక్కడనే కాదు, ప్రతి చోట కూడా అది జరుగుతున్నది. అసలు ఒక మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సొంతంగా వచ్చే దమ్ము కూడా లేదు. ఏడికి పోయినా పోలీసులు అంటే పెట్టుకునే పోతున్నారు. కొన్ని చోట్ల పోలీస్ జీబులలోనే వస్తున్నారు, దూరంగా నిలబడి దించి పంపిస్తున్నారు. అవాళ సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగినా, ఆ తర్వాత ఇంకొకటి జరిగినా, ఎక్కడ జరిగినా సరే పోలీసులు ఎంట పెట్టుకొని పోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు తంత్రం ఉన్న భయానికి పోలీసులు ఎంట పెట్టుకుపోయి చూసుకొని ఇక్కడ ఏం పెద్ద ఇబ్బంది లేదు మనకు అనుకున్న చోటని లోపలికి వస్తున్నారు తప్ప, లేకపోతే సొంతంగా వచ్చే దమ్మేం లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకు పోలీసులు దాంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఇది సరైనది కాదు, ఇది పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలుగుతూ ఉందనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా చెప్పిన సిపి గారి, డీసీపీ గారికి కూడా. ఇటువంటి చేయడం అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన గౌరవం పోతుంది. నేను చెప్పిన ఈ జిల్లాలో శాంతి భద్రతల విషయంలో నేను ఎక్కువ ఆందోళన పడుతున్నా ఉన్న మంత్రుల కంటే. ఉన్న మంత్రులకు కూడా సోయలేదు. ఈ జిల్లాలో ఒకసారి బగ్గు మన్నదంటే ఆగదు, ఒకసారి అంటుకుంటే. అటువంటి జరగొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆ పద్ధతుల్లో నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు కూడా ఈ జిల్లాకు నేను మంత్రుల కంటే బాధ్యతాయుతంగా ఆలోచిస్తూ ఉన్నా. ఇది సరైన విధానం కాదు అనే విషయాన్ని వాళ్ళకు కూడా స్పష్టంగా చెప్పిన. పోలీసు అధికారులు కూడా వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటే మంచిది. నేరస్తుల్లాగా, మంచి వాళ్ళు మంచిలాగా చూడడం నేర్చుకుంటే మంచిది. సార్, ఇంకా విడుదల చేయలేదు సార్, ఏమంటే నేను మా వాళ్ళందరినీ కూడా విడుదల చేయమని చెప్పిన, మాట్లాడి బయలుదేరిన. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఇంకా భయం అవుతుందట. ఏదో ఉద్రిక్తత ఉంది సార్ అక్కడ అంటాడు. అరే మేమే ఉద్రిక్తంగా లేము, ఇంకా ఉద్రిక్తత ఎక్కడ ఉంటుందండి నేను అడిగిన. నేను చాలా కూల్గానే ఉన్నా కదా, మేము ఉద్రిక్తంగా ఉంటే అవతల ఉద్రిక్తంగా ఉంది అనుకోవాలి. నువ్వు అవతల ఎవడు పత్తా కూడా లేడు, ఎవడు మనిషి కూడా. మా వాళ్ళని పంపిస్తే మా ఆఫీస్కి మేము పోయి మా ఆఫీస్ని క్లీన్ చేసుకుంటాం, మేము మా పనిలో మేము ఉంటాం అని చెప్పిన స్పష్టంగా. అయినా ఇంకెందుకు అర్థం చేసుకోవట్లేదు. పైనుంచి ఉత్తర్వులు రావాలంటున్నారు. మరి ఏ పైనుంచి వస్తాయో ఉత్తర్వులు. మరి ఇప్పుడు రావులు ఈయన వరకే, రేవంత్ రెడ్డి వరకు ఆయన ఇంకా ఢిల్లీ నుంచి ఉత్తర్వుల కొరకు చూస్తున్నా. చూడాలి ఎంతసేపు ఆపుతారో చూస్తాం, మాకు ఓపిక ఉంది. సార్, ఈ విధంగా గట్కేసర్ పోలీస్ స్టేషన్లో బంధించారు, అక్కడ ఎక్కడ వెళ్లకుండా చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా భువనగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి దృశ్యాలను కూడా చూడడానికి కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి తోపులాటలో ఒక కార్యకర్త కాలిరిగింది, ఒక కార్యకర్తకు హెడ్ ఇంజరీస్ కూడా అయింది. వారిని పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని కూడా జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఉదయం నుంచి 15 స్టేషన్లు మారుస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కార్యకర్తలను కూడా 20 పోలీస్ స్టేషన్ల వరకు కూడా ఎక్కడికక్కడ బంధించి వాళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, వాళ్ళ కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించకుండా అప్రజాస్వామ్యంగా ఒక నిరంకుశంగా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో బంధించడానికి కూడా జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము మాత్రం అసహనం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా ఉండరంటూ కూడా ఆయన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ప్రధానంగా భువనగిరి ప్రాంతం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి అర్జడి ప్రారంభమైతే అది జిల్లాంతా కూడా పాకుతుంది. కాబట్టి మేము చాలా సంయమనంగా ఉన్నాం, చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే హుందాతో ప్రవర్తించి అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను విడుదల చేయాలని కూడా జగదీష్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ తరలించాలని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా భువనగిరి జిల్లా అట్టుడుకుతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా ఈ ప్రభావం మనకు కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు. మూల్యం చెల్లించుకోక తప్పదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకుల చిట్టా అంతా కూడా మేము
చెప్తా ఉన్నాం. ఎక్కడికక్కడ అన్ని మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే నిందితుడిని అరెస్ట్ చేయాలని కూడా జగదీష్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకటి